రామాయణంలో అత్యంత చర్చనీయాంశమైన పాత్ర. రాముని వనవాసం, దశరథ మహారాజు మరణం, భరతుడికి రాజ్యం. ఈ మూడు వినగానే మీకందరికీ గుర్తొచ్చింది కదా? అవును, మీరనుకుంటున్న వ్యక్తే కైకేయి. ఆమె చాలా గొప్పనైన మహిళ, ధైర్యశాలి, ఎంతో తెలివైనది కూడా. యుద్ధంలో రథచక్రం విరిగినప్పుడు తన చేతిని చక్రస్థానంలో పెట్టి దశరథుని ప్రాణాలను కాపాడింది. అప్పుడే దశరథ మహారాజు 2 వరాలను ఇచ్చాడు. ఆమె ఆ వరాలను తనకు అవసరమున్నప్పుడు వాడుతానని చెప్పింది. మరి ఇక్కడ కథ మలుపు తిరిగింది. రాముడిని తన కొడుకులా ప్రేమించిన కైకేయి ఒకే ఒక్కరు వచ్చి చెప్పి తన మాటను మార్చేసింది. ఆ ఒక్కరే మంథర. ఆ ఒక్క మాటతోనే ప్రేమ, అనుమానం, అసూయ ఇవన్నీ కూడా పెరిగాయి. ప్రేమ భయంగా మారింది, భయం ఆశగా మారింది, ఆశ విధ్వంసానికి దారి తీసింది. కైకేయి 2 వరాలు శాపాలుగా మారాయి. నిజమే కదా? దశరథుని ప్రాణాలు కోల్పోయాడు, భరతుడు రాజ్యాన్ని తిరస్కరించాడు, కైకేయి తల్లి హృదయం చీలిపోయింది. అంతేకాదు, ఫలితం వైధవ్యాన్ని మిగిల్చింది. ఇందులో ఎవరి తప్పు అంటే, ఇందులో కైకేయి విలన్ మాత్రం కాదు. తప్పుడు సలహాలు విన్నది మంథర. కైకేయి చెడ్డవాళ్లలో ఒకరు కాదు, చెడ్డ నిర్ణయానికి బలైన మనిషి. అదే మంథర. మంథర మాటలు వినడం మూలంగా ఎంతో అనర్థాన్ని కొని తెచ్చుకుంది. నిజమే కదా? మన జీవితంలో కూడా ఎందరో మంథరలను చూస్తున్నాము, వింటున్నాము, అనుభవిస్తున్నాము. మరి ఆ మంథరలందరూ మనం మంచి చెడు ఆలోచనలతోని ఆ మంథరలను దూరం పెట్టేస్తామా? మరి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందామా? మీరే నిర్ణయించుకోండి. మనలో ఉన్న మంథరలకు దూరం పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తారని అనుకుంటున్నాను కదా. ధన్యవాదాలు.